మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ప్రభు చెప్పినట్లుగా మరి 79వ సంవత్సరంలో మారుమనసు పొందాను. చిన్నప్పుడే చనిపోయి నన్ను బ్రతికించాడు ప్రభు. కాబట్టి ఆయన సువార్త చేయడానికి ఈ 46 ఏళ్ళుగా అనేక ప్రాంతాలు, అనేక గ్రామాలు, పట్టణాలు, మరి పల్లెల్లో, తర్వాత దైవజనులతో కలిసి అనేక దేశాల్లో, విదేశాల్లో కూడా దేవుని పని చేయడానికి ప్రభు సహాయం చేశారు. దేవుని బిడ్డలైన వారితో కలిసి దేవుని పని చేసే భాగ్యం ఇచ్చినందుకు ఇది ఎంతో గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాను. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని ప్రభు చెప్పినట్లుగా అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అదే కోణంలో ఇప్పుడు పాడేరు, అరకు ఆ ప్రాంతాల్లో మన ప్రియులను చూడడానికి, సువార్త ప్రకటించడానికి వెళుచుండగా అనేక నూతనాత్మలు పట్టబడినట్లు, ప్రభు పాపం నుండి విడుదల కలిగించి పరిశుద్ధులుగా మార్చున్నట్లు, అనేక ఆత్మలు రక్షణ పొందినట్లు ప్రభు సహాయం చేయనట్లుగా దయచేసి మీరు ప్రార్థించండి. ప్రార్థించిన మన ప్రియులందరికీ మీకు వందనాలు. తర్వాత మన సహవాసము, ప్రార్థన నాకెంతో బలముగా ఉన్నది. దైవజనులు, ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థనలు, వారి తర్బీదు నన్ను ఎంతగానో లేవనెత్తినది. మనందరం కూడా దేవుని కొరకు బ్రతుకున్నట్లు, దేవుని రాజ్యం కట్టినట్లు, అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించినట్లుగా మనం సిద్ధపడదాం. ప్రభు రాకడ సిద్ధపడి అనేకులను సిద్ధపరుద్దాం. దేవుని రాజ్య విస్తరణ కొరకు మనందరం కూడా నిలబడి ఎక్కువ ప్రార్థనతో, వాక్య ధ్యానంతో దేవుని రాజ్య విస్తరణలో మనమందరము ముందుకు సాగాలని ఆశిస్తూ, మరి ఈ ప్రయత్నంలో దేవుడు సఫలత కలిగించినట్లు, అలాగే మరి ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ట్రిప్లో మీరు కూడా మాతో కూడా వచ్చి ప్రభువును సంతోషపరచాలని, మనందరం కలిసి ఆయన రాజ్యం కట్టాలని ఆశిస్తూ, మరి ప్రార్థించవాలని కోరుతూ ముగిస్తున్నాను. మీ అందరికి వందనాలు. దయచేసి మా కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ.